హైవ్యూర్స్ సినీ హీరోలని దేవుళ్ళుగా చూసే బ్యాచ్ ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళు మన సౌత్ ఇండియాలో ఉంటారు. సీరియస్లీ నార్త్ ఇండియాలో అయితే అలా ఉండరు. అండ్ ప్రపంచంలో కూడా ఇక్కడ ఉండరు నాకు తెలిసి అయితే. మన సౌత్ ఇండియాలో హీరోయిన్లు గుడులు కడతాం చూసాం. హీరోయిన్ సంవత్సరం ఆల్మోస్ట్ అటువంటిదే. ఇక సినిమా రిలీజ్ అవుతుందంటే కటోడి పెట్టి పాలాభిషేకాలు కొన్ని చోట్ల అసలు రక్తం తిలకాలు దిద్దటం ఇలా చేస్తూ ఉంటారు. ఇటువంటి మూమెంట్లో కొంతమంది సీనియర్ మోస్ట్ డైరెక్టర్లు కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు, ఒక సినిమాలో ఒక సీన్ తీయాలి, ఆ సీన్లో హీరోని ఒక మహిళ తన కాలుతో తన్నాలి. అదే జరిగితే ఇక వాళ్ళ ఫ్యాన్స్ నుంచి మేము తట్టుకోలేని చెప్పేసి భయం వేసి ఆ సీన్ని తీసేసామండి. మా హీరోని ఏంటి కాలుతో తన్నేదేంటి హీరోయిన్, ఛాన్సే లేదు. అలా ఇద్దరు హీరోయిన్లు పెట్టి తీసేయాల్సిన సందర్భంలో కూడా, ఇద్దరు హీరోయిన్లు పెట్టి సినిమా తీయాల్సిన సందర్భంలో కూడా ఒక హీరోయిన్ తక్కువ చేసినా ఇంకో హీరోయిన్ ఎక్కువ చేసినా వీళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరన్నట్టు లైక్ ఇలా 1,00,000 ఒకనొక సందర్భంలో ఫ్యాన్స్ ఊరుకోరండి, ఫ్యాన్స్ ఒప్పుకోరేమనండి. ఇలా డైరెక్టర్ల దగ్గర హీరోలు వచ్చి సీన్లు మార్పిన సందర్భంలో బోర్డులన్నీ మా ఫ్యాన్స్ ఊరుకోరు. అదేంటి సినిమా కదా, నువ్వు సినిమాలో నటిస్తున్నావు అంతే కదా, అయినా సరే ఫ్యాన్స్ ఊరుకోరు. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ రామ్ చరణ్ భార్య ఉపాసన గారు ఉన్నారు కదా, ఉపాసన గారి యొక్క మేకప్ ఆర్టిస్ట్ అవుతున్న జదా హసన్ తాను ఒక పోస్ట్ పెట్టాను. రామ్ చరణ్ని ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ ఈ షారుఖ్ ఖాన్ స్టేజ్ మీదకి పిలవటం ఏదైతే ఉందో అది చాలా హట్టింగ్ అనిపించింది. అసలు అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని కొంతమంది, దానికి ఉపాసన నేను ఇద్దరు కలిసి వెళ్ళిపోయినట్టుగా ఆమె చెప్పిందని కొంతమంది రాస్తారు. ఇక మరికొన్ని రకాలుగా అసలు ఏం జరిగింది. షారుఖ్ ఖాన్ ఇడ్లీ వడ రామ్ చరణ్ అన్నమాట వాస్తవం. అది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అండ్ 4 గోళ్ల మధ్య అనాల్సింది నలుగురు మధ్య, 400 మంది మధ్య పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అలా షారుఖ్ ఖాన్ ఎందుకు అన్నాడు? అండ్ షారుఖ్ ఖాన్ అంటే బాలీవుడ్ వాళ్ళు మన రామ్ చరణ్ అంటే టాలీవుడ్. బట్ ఇప్పుడు ఇండియా సినిమా అంటే టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మన రామ్ చరణ్ వచ్చి గ్లోబల్ స్టార్. త్వరలో పుష్ప 2తో ఆబ్వియస్లీ గ్లోబల్ స్టార్గా మన అల్లు అర్జున్ కూడా ఎలివేట్ అవుతాడు. ఆల్రెడీ మన ప్రభాస్ వచ్చేసి అంతే, రేపు కల్కి సినిమా ఉంది కదా నాగేశ్వర, ఆ సినిమాతో కూడా అంతే ఆబ్వియస్లీ. అండ్ రాజమౌళి మహేష్ బాబు సినిమా ఆబ్వియస్లీ గ్లోబల్ స్టార్ మన మహేష్ బాబు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో గ్లోబల్ స్టార్ అన్నట్టుగా కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన టాలీవుడ్ నుంచే ఉన్నారు. సో ఇటువంటి టాలీవుడ్ నుంచి ఈరోజు రామ్ చరణ్ ఇక్కడ ఫంక్షన్కి వచ్చి ఉన్నాడు. ఎవరి ఫంక్షన్? అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్. సో దీనికి వచ్చినాడు కాబట్టి అతను కూడా స్టేజ్ మీద పిలుద్దామని ఇంటెన్షన్. యాక్చువల్గా RRRలో నాట్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ వచ్చి స్నేహిత అంబానీ రిమైనింగ్ అంతా ఉన్నారు. ఆ మధ్య చెప్పి షారుఖ్ ఖాన్కి రామ్ చరణ్ కూడా వచ్చి ఉన్నాడు అని. సో షారుఖ్ ఖాన్ వచ్చేసి రామ్ చరణ్ని స్టేజ్ మీద పిలవాలి. హే రామ్ చరణ్ ఎక్కడున్నావు? ఇడ్లీ వడ తిని కూర్చున్నావా? ఎక్కడున్నావు ఇడ్లీ వడ రామ్ చరణ్ కమ్ అని సో జోవెల్గా సరదాగా అన్నాడు. అందులో తప్పు ఏమీ లేదు అన్నది నార్త్ ఇండియాలో భావన. అందులో తప్పు ఉంది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, అసలు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్. అతన్ని ఇడ్లీ వడ రామ్ చరణ్ అనటం ఏంటి? మా మనోభావాలు దెబ్బతిని ఖచ్చితంగా షారుఖ్ ఇప్పుడు సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి వాళ్ళు. ఇక అప్పుడు కొంతమంది మొత్తం చూసి, అయ్యే నాయన, షారుఖ్ ఖాన్ తన తోటి హీరోల పట్ల ఎప్పుడు తప్పుగా ప్రవర్తించడు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే వాళ్ళు బాలీవుడ్లో తప్ప సౌత్ ఇండియా వాళ్ళ పట్ల ఏ మాత్రం ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్స్ట్రా చేయడు. దట్టు మెగాస్టార్ కొడుకు ఇక్కడ నో వే. ఆయన చాలా ప్రేమగా పిలిచే ఉంటాడు, చాలా సరదాగా పిలిచే ఉంటాడు. సో ఎక్కడో ఏదో తేడా జరిగిందని చెప్పేసి చూసుకున్న మూమెంట్లో ఈ షారుఖ్ ఖాన్ టీం వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్పడం జరిగింది, అయ్యా 1 2 కా 4 అని ఒక సినిమా ఉండిద్ది, అందులో ఈ సౌత్ ఇండియాకి సంబంధించి ఒక డైలాగ్ ఉండిద్ది, అక్కడ విలన కొడుతోడు, అప్పుడు వచ్చేసి ఇడ్లీ వడ రజనీకాంత్ వెంకటేష్ నాగార్జున అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది. అలా ఆ సినిమాలో డైలాగ్ని గుర్తెచ్చుకొని సౌత్ వాళ్ళని పిలవాలి, గుర్తెచ్చుకోవాలనుకున్న మూమెంట్లో అలా ఇడ్లీ వడ రామ్ చరణ్ అని చెప్పేసి అన్నాడు తప్ప వేరేది కాదు. చాలా ఫ్రెండ్లీగా జోబీలుగా సరదాగా అన్నది. అందుకే రామ్ చరణ్ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతూ సరదాగా జోబీలుగా తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ ఆమిర్ ఖాన్, మన రామ్ చరణ్ నలుగురు కలిపి బ్రహ్మాండంగా చక్కగా డ్యాన్స్ చేశారు. సో నెగిటివ్ వేలో రుద్రాబాబు అని చెప్పేసి ఇప్పుడు అంతా పోస్టులు పెడుతూ ఉంటే ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆ వీడియో చూశారు. రైట్, ఆ వీడియోలో ఈ షారుఖ్ ఖాన్ వచ్చేసి ఒక ఫైటింగ్ సీన్ లాంటిది. అప్పుడు ఈ సౌత్కి సంబంధించి ఏదో మాట్లాడుతుంటాడు విలను.
అప్పుడు అతను గుర్తు ఇడ్లీ వడ రజనీకాంత్ వెంకటేష్ నాగార్జున అంటూ ఏదో డైలాగ్ ఉంటుంది, గట్టి డైలాగ్. సో ఇది రెండు తప్ప వేరేది కాదురా నాయన. సినిమాలు ఎప్పుడో చెప్పిన డైలాగ్ గుర్తు తెచ్చుకుని సరదాగా పిలిచాడు. మీకు తెలిసిందే కదా, మన తెలుగు సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతున్నప్పుడు కానీ, సక్సెస్ మీట్లు జరుగుతున్నప్పుడు కానీ, వాళ్ళ సినిమాల్లో అటువంటి డైలాగుల్ని కొన్ని తీసుకొని సరదాగా పిలుస్తూ ఉంటారు. ఆ సినిమాల్లో ఒరే అన్న డైలాగ్ ఉన్నా, ఒసే అన్న డైలాగ్ ఉన్నా, ముందు వెనక ఏదన్నా కొంచెం నెగిటివ్ వేలో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నప్పుడు సరదాగా అలా పిలుస్తారు. ఆ డైలాగ్తోనే వాళ్ళని ఇన్వైట్ చేయడం సమయం ఏదో ఉంటాయి. అంత మాత్రాన మీరు ఈ లక్షణం చేయటం కరెక్ట్ కదరా బాబు. షారుఖ్ ఖాన్ అండ్ రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. షారుఖ్ ఖాన్ అసలు అక్కడ ఏ తప్పు చేయలేదు. బట్ నలుగురిలో ఉన్నప్పుడు తన పాత సినిమాలో డైలాగ్, కొత్త సినిమా డైలాగ్ ఏదైనా సరే అది కొంచెం క్యాచీగానో ప్రౌడ్ మూమెంట్ అన్నట్టుగా ఉంటే బాగానే ఉండేది. బట్ సౌత్ అని వేరు చేసి పిలవటం ద్వారా షారుఖ్ ఖాన్ వాంటెడ్గా బాలీవుడ్ మేమే టాపు, సౌత్లో ఉన్నటువంటి తర్వాత అన్నట్టుగా ఇక్కడ చూపించినట్టు ఇంకొంతమంది అంటున్నారు. మేబీ అది అతని మనసులో ఉందేమో, నాకు తెలియదు. బట్ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు నెగిటివ్ అనేది అస్సలు వద్దండి. చక్కగా ఏదో సరదాగా జరిగింది. బట్ ఏ మాట కామాట మరలా ఓపెనింగ్ అంటున్నా, బాలీవుడ్ వాళ్ళు అయితే ఇప్పుడే గుడ్డలు చించుకుంటా ఉన్నారు. బయటకు కనిపించలేదు కానీ వాళ్ళకి లోపల అసలు ఉడిగిపోతూ ఉన్నారు. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమా, ఇప్పుడు భారతీయ సినిమా అంటే టాలీవుడ్ సినిమా. భారత్ నుంచి వచ్చే సినిమాలు ఎవరు రియేట్ అంటే ఎరా టాలీవుడ్ తెలుగు సినిమాలు ఉన్నాయో చూడండిరా ఇలా. ఈవెన్ ఈరోజు బాలీవుడ్లో ఏదైనా సినిమా హిట్ అవుతుందిరా అంటే అయితే అందులో మన సౌత్ నుంచి హీరోయిన్ కానీ, సౌత్ నుంచి డైరెక్టర్ కానీ, లేదా సౌత్ నుంచి రైటర్ కానీ వీళ్ళు ఉంటా ఉన్నారు. మన రాజమౌళి తండ్రి గారు విజేంద్ర ప్రసాద్ గారు మంచి మన సల్మాన్ ఖాన్కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చున్నారు, భాయిజన సమ్మేదో ఆ సినిమా ఆయనే. అలాగే మన సౌత్ నుంచి మొన్న షారూఖ్ ఖాన్ జవాన్ తీసినటువంటి డైరెక్టర్ మన సౌత్ తమిళం అతను. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే గతంలో ప్రభుదేవ మంచి హిట్లు ఇచ్చున్నాడు, అండ్ కొరియోగ్రఫర్ మన వాళ్ళే ప్రభుదేవ. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒకప్పుడు బాలీవుడ్ అంటే రేంజ్రా, కానీ ఈరోజు ఇండియాలో సినిమా అంటే టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. ఈవెన్ మన దగ్గర వచ్చేసి సెకండ్ హీరోగా చేయడానికైనా మన దగ్గర విలన్ క్యారెక్టర్ చేయడం కూడా వాళ్ళు రెడీగా ఉంటా ఉన్నారు. అలా ఆల్రెడీ గతంలో వచ్చి హిట్ అయిన సినిమాలు బోల్డ్ అని ఉంది. సో ఇది లోపల ఉండిపోయి మేము బాలీవుడ్, మీరు టాలీవుడ్, మేము నార్త్, మీరు సౌత్ అన్న ఫీలింగ్తో హడావుడి చేద్దామని చెప్పేసి సరదాగా బయటికి కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం ఆ కుళ్ళు, ఆ అసూయ అటువంటి వాటితో అన్నాడేమో అది షారుఖ్ ఖాన్కి తెలియాలి. అండ్ షారుఖ్ అంత క్లోజ్గా ఉండాలి తెలియాలి. ఎందుకంటే ఫ్లోలు ఎప్పటికప్పుడు అంటారు కదా, ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీస్ కానీ బాగా డబ్బున్న పెళ్ళిళ్ళని ఏదైనా ఇన్వైట్ చేసినా, వాళ్ళ వాటిలో డ్యాన్స్లు ఏదైనా చేసినా అది మన బాలీవుడ్ వాళ్ళని పిలిచి ఇప్పుడు ఏంట్రా బాబు సౌత్ నుంచి టాలీవుడ్ వాళ్ళని పిలుస్తున్నామన్నారు అన్నట్టుగా ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే వాళ్ళు రివీల్ చేయాలి. అప్ టు దట్ మన ఫ్రెండ్లీగానే తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రామ్ చరణ్, రాముడు అన్నవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు, హుందాగా ఉంటాడు. మన రామ్ చరణ్ అలాంటి వాడే. సో మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అలాగే హుందాగా ఉండండి.